హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి. ఈ మామిడికాయ పచ్చడిని ఒక్కసారి ఇక్కడ చెప్పే స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. సో మరి టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మెయిన్గా మామిడికాయ పచ్చడి చేయడానికి ముందుగా మామిడికాయలు ఇంపార్టెంట్గా ఏవి తీసుకోవాలో తెలుసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చిన్న రసాలు తీసుకుంటున్నాను. ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి టేస్టీగా కుదరాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయలు. అవి ఇలా చిన్న రసాలు తీసుకోండి, మీకు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలా చిన్న రసాలు తీసుకోవడం వలన ప్రతి ముక్కకు టెంక్ అనేది వస్తుంది. ఇలా టెంకు ఉండడం వలన ముక్క మెత్తబడకుండా ఉంటుంది, అలాగే పుల్లగా ఉంటుంది అన్నమాట. ఈ చిన్న రసాలు ఎప్పుడైనా పులుపు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పచ్చడి మంచి టేస్టీగా కుదురుతుంది. సో పచ్చడికి ఎప్పుడు చేసినా మీరు మాత్రం ఇలా చిన్న రసాలు తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ 2 కేజీలకు సరిపడా మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచాక ఇలా మార్కెట్లోనే ముక్కలుగా కొట్టించి తీసుకుంటున్నాను. ఇలా అన్ని ముక్కలుగా కొట్టించాక ఇంటికి తీసుకొచ్చి పైన ఉండే జీడి అలాగే పొర ఉంటుంది కదా, సన్నటి పొర, అవన్నీ తీసేసాక శుభ్రంగా ఒక క్లాత్తోని తుడిచి ఒక 10-15 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టండి. ఇలా ఆరబెట్టడం వలన ముక్కలపై ఉండే తడి తేమ లాంటిది ఉంటే ఆరిపోతుంది. ఈలోగా మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక పావు కప్ అన్ని మెంతులు తీసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి మాడిపోకుండా దూరగా ఫ్రై చేయాలి. అంటే ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. అలాగే ఇదే కడాయిలోకి ఒక పావు కప్ అంతా జీలకర్ర కూడా తీసుకోవాలి. అయితే ఈ జీలకర్ర గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు తీసుకోవాలి. అయితే ఈ పచ్చడిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పెడుతుంటారు. బట్ నేను ఇక్కడ తెలంగాణ స్టైల్లో చెప్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా జీలకర్ర మెంతులు వేడి చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు నూనె తీసుకోవాలి. ఫస్ట్ నూనె వేడి చేయాలి. వేడి చేసి పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది కాబట్టి ఇలా ఫస్ట్ నూనె వేడి చేసుకుందాం. ఇక్కడ 2 కేజీల మామిడికాయ ముక్కలకు 1 లీటర్ వరకు పల్లి నూనె వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పక్కన నూనె కాగుతుంటే మరో పక్కన ఈ మెంతులు జీలకర్రని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఫస్ట్ మిక్సీ గిన్నెలోకి మెంతులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. బరక లేకుండా ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత జీలకర్రను కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. అలాగే ఆవాలు వచ్చేసి ఒక 200 గ్రాముల వరకు తీసుకోవాలి. ఇలా ఇవి వేయించకుండా పచ్చివే తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. చూడండి, ఆవపిండి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు అనమాట. ఉప్పు వచ్చేసి ఇక్కడ నేను దొడ్డుప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్గా సన్నుప్పు అయినా వాడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా దొడ్డుప్పు వేస్తేనే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఈ ఉప్పును కూడా ఒక గంట సేపు ఎండలో పెట్టి బాగా ఎండాక ఆ తర్వాత గ్రైండ్ చేసుకుంటే తడి లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఉప్పును కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ ఉప్పును కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఎల్లిపాయలు వచ్చేసి 2 కేజీల మామిడికాయ ముక్కలకు ఒక 300 గ్రాముల వరకు ఎల్లిపాయలు వేస్తున్నానండి. నేను ఇక్కడ 300 గ్రాముల ఎల్లిపాయలు తీసుకొని కొన్ని పొట్టు తీసాను, కొన్ని పొట్టు తీయకుండానే ఇలా గ్రైండ్ చేశాను. పొట్టుతో ఉన్నాయి ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్లా గ్రైండ్ చేస్తే పచ్చడిలో వేసి కలిపితే బాగుంటుంది. సో ఇప్పుడు మనం పచ్చడి చేయడానికి అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మరో పక్కన నూనె కూడా కాగింది. ఈ కాగిన నూనెలోకి పోపు వేసుకుందాం. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అన్ని జీలకర్ర యాడ్ చేయండి. అలాగే మరో టేబుల్ స్పూన్ మిరపగింజలు వేయండి. ఇలా ఈ పోపు అంతా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నూనెని పక్కకు తీసుకొని చల్లారనివ్వండి. ఈ నూనె చల్లారేలోగా మిగతా ప్రాసెస్ని చూద్దాం. మరో పక్కన పచ్చడి కలపడానికి ఇలా పెద్ద బేషన్ గిన్నెని తీసుకోండి. ఆ బేషన్ గిన్నెలోకి మనం తుడిచి ఆరబెట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని యాడ్ చేసుకుందాం. అలాగే ఈ ముక్కలలోకి మెంతిపిండి యాడ్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత జీలకర్ర పొడి, ఆ తర్వాత ఆవపిండి కూడా యాడ్ చేయండి. ఇలా మొత్తం యాడ్ చేశాక ఇందులోకి కారం వచ్చేసి ఒక 300 గ్రాముల కారం వాడుతున్నాను. కారం అయితే ఇక్కడ నేను పచ్చడి కారం కాదండి, ఇంట్లో పట్టించిన కారమే అనమాట. ఇది స్పైస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం నేను మిగిలిచ్చి తీసుకుంటున్నాను. కావాలంటే తర్వాత సరిపోకపోతే యాడ్ చేద్దామని ఇలా కొంచెం మిగిలిచ్చాను. తర్వాత ఉప్పు నేను ఇక్కడ రాక్ సాల్ట్ గ్రైండ్ చేసి తీసుకున్నాను కాబట్టి ఇది చాలా సాల్టీగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఒక 250 గ్రాముల వరకు సాల్ట్ యాడ్ చేశాను. ఇలా ఉప్పు కారం కొంచెం పక్కన పెడుతున్నాను. తర్వాత 3 డేస్ తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మామిడికాయ ముక్కలకు బాగా పట్టే విధంగా కలపండి. అలాగే పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసి కలపండి. ఇలా చేతితోని కింద నుంచి పైకి తీస్తూ అంతా బాగా కలపండి. ఇలా ప్రతి ముక్కకు అన్ని పొడులు బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా కలిసే విధంగా బాగా కలిపాక ఈ బగోనీని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మరో పక్కన నూనె కూడా కొంచెం గోరువెచ్చగా అయి ఉంటుంది. ఈ గోరువెచ్చటి నూనెలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్దని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక అంతా కలిసే విధంగా
బాగా కలపండి. ఇలా గోరువెచ్చటి ఆయిల్లో ఈ ఎల్లిపాయ ముద్ద వేయడం వలన టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా అంతా కలిపాక ఇప్పుడు ఈ నూనెని కంప్లీట్గా చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారాక చూపిస్తున్నాను. అంటే మనం ఇలా ఫింగర్ పెడితే కూడా నూనె చల్లగా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే పచ్చడిలో వేసి కలుపుకోవాలి. నూనె ఏమాత్రం వేడిగా ఉన్నా పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా కంప్లీట్గా చల్లారబెట్టాక మాత్రమే పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం పచ్చడిలోకి నూనె తీసుకున్నాక ఇప్పుడు స్పూన్తో అంతా కింద నుంచి పైకి తీస్తూ బాగా కలపండి. ఈ నూనెలో అన్ని ముక్కలు సరిగ్గా కలిసే విధంగా బాగా కలపండి. చూడండి, ఇలా అంతా కలిసే విధంగా బాగా కలిపామంటే మనకి ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా చేసిన ఈ పచ్చడిని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ లేదా జాడీలోకి కానీ వేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ జాడీలోకి తీసుకుంటున్నాను. ఇలా మొత్తం జాడీలోకి తీసుకున్నాక పైన ఏమైనా పచ్చడి అంటితే ఇలా టిష్యూ పేపర్తో తుడిచేసి మూతని కవర్ చేసి ఇక్కడ ఒక కర్చిప్ క్లాత్ని తీసుకుంటున్నాను. మీరు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకోవచ్చు. పచ్చడిలోకి దుమ్ము అనేది పేరుకోకుండా ఉండడానికి ఇలా ఒక తాడుతోని కట్టండి. ఇలా కట్టాక ఇప్పుడు ఈ పచ్చడిని కిచెన్లో మనం మెదలని చోట, అంటే ఏదైనా మనం టచ్ చేయని చోట అలా పెట్టేసేయండి. అంటే ఒక 3 days పాటు అలా కదలనివ్వకుండా పెట్టేసేయాలి. చూడండి, నేను ఇక్కడ ఒక 3 days తర్వాత తీసి చూపిస్తున్నాను. మూత తీసి చూసామంటే పచ్చడి పైన ఆయిల్ ఇలా ఒక లేయర్లా పేరుకుపోయి ఉంటుంది. అంటే 3 days తర్వాత మనకి పచ్చడి అనేది చక్కగా ఊరుతుందన్నమాట. ఇలా ఊరి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. అయితే 3 days తర్వాత మనం ఇలా మళ్ళీ బేషన్ గిన్నెలోకి పచ్చడి మొత్తం తీసుకోవాలి. ఇలా తీసుకొని అంతా ఒకసారి బాగా కలపాలి. కలిపాక కొంచెం టేస్ట్ చేసి మనం ఇందులో ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్లు అనిపిస్తే యాడ్ చేసుకొని అయినా కలుపుకోవచ్చు అండి ఈ టైంలో. అయితే నాకు కొంచెం ఉప్పు కొంచెం కారం తగ్గినట్లు అనిపించింది. అయితే ఫస్ట్ నేను మిగిలిచ్చి పెట్టాను కదా పక్కన, ఈ ఉప్పు కారం ఇవి కూడా యాడ్ చేసి కలుపుతున్నాను. ఇవి యాడ్ చేసి కలిపే క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ. సో నేను ఇక్కడ అన్నీ కలిపాక మళ్ళీ జాడీలోకి తీసుకుంటున్నాను. ఇలా మొత్తం తీసుకున్నాక పైన ఏమైనా నూనె లాంటిది అంటితే ఇలా టిష్యూ పేపర్తో తుడిచేసి లోపల పచ్చడిని ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేయండి. ఇలా చేయడం వలన ఆయిల్ అనేది ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. ఇలా పైన ఆయిల్ ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మూతని కవర్ చేసి మళ్ళీ కాటన్ క్లాత్ తీసుకొని ఇలా కట్టండి. ఇలా కట్టడం వలన పచ్చడిలోకి ఏం దుమ్ము పేరుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ జాడీని కిచెన్లో మనం మెదలని చోట పెట్టండి. మనకు కావలసినంత పచ్చడి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ మామిడికాయ ఊరగాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మరి ఒక్కసారి నేను చెప్పే ఈ స్టైల్లో పచ్చడిని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.